భౌతికవాదం, ఆధ్యాత్మికత. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం మానవాళి పనితీరును నిశితంగా పరిశీలించండి. కొందరు జీవితాంతం భౌతిక సంపద కోసం పరితపిస్తూ ఆ మత్తులో మునిగిపోతున్నారు. అటువంటి వారినే భౌతికవాదులు అంటారు. మరికొందరు ప్రపంచం పట్ల విముఖతను, వైరాగ్యాన్ని ఏర్పరచుకొని భగవంతుని కోసం నిరంతరం అన్వేషణ చేస్తూ కఠోర సాధనలకు అలవాటు పడుతున్నారు. అటువంటి వారిని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. అయితే అసలు భౌతికవాదం, ఆధ్యాత్మికతలు రెండు వేరు కాదు, ఒకటే. ఎందుకంటే పరమాత్మ నుండి భౌతిక జగత్తు ఆవిర్భవించింది. అటువంటి భౌతిక ప్రపంచంలో నిరంతరం మార్పులు జరిగి అంతిమంగా అది పరమాత్మలోనే లీనమవుతుంది. కాబట్టి స్థూలంగా గమనిస్తే భౌతికవాదం, సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే ఆధ్యాత్మికత అవుతాయి. అవి రెండు వేరు కాదు, రెండింటిని వేరు చేయకూడదు, విడిపోయే అవకాశమే లేదు. భౌతికవాదంలోనే ఆధ్యాత్మికత ఉంది, ఆధ్యాత్మికతలోనే భౌతికవాదం ఉంది. రెండు ఒక్కటే. రెండు మార్గాలు, రెండు విధానాలు ఎక్కడా ఉండవు. అందువల్ల ఆ రెండింటినీ సమన్వయం చేయగలగాలి, కలిపి చూడాలి. దానినే అద్వైతం అంటారు. అద్వైతమే సత్యం, ద్వైతం మాయ అవుతుంది. లౌక్యం, ఆధ్యాత్మికం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జీవితం కడు దుర్భరంగా తయారైంది. భౌతిక అవసరాలను, కుటుంబ అవసరాలను తీర్చడం కోసం అందరూ జీవితాంతం శ్రమించవలసి వస్తుంది. అందువలన ముందు మనం దైనందిన జీవితం లేక లౌకిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉండి దానిలో వైఫల్యం చెంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించి ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. అలా కాకుండా అది అస్తవ్యస్తంగా, సమస్యాత్మకంగా ఉండి వాని పరిష్కారం కోసం ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి ఎంత కఠోర సాధన చేసినా పరిణతి చెందే అవకాశం ఉండదు. అసలు ప్రత్యేకంగా లౌక్యమని, ఆధ్యాత్మికమని రెండు వేరు మార్గాలున్నాయని అందరూ భావిస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. అయితే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ పంథాలో విశ్లేషించుకొని పరిణతి చెందగలిగితే లౌకిక జీవితం సులభతరం అవుతుంది. అలాగాక లౌకిక జీవితంలో ఇరుక్కుంటే ఆధ్యాత్మికతను అందుకోవటం బహు కష్టతరం అవుతుంది. సత్ఫలితం లభించే అవకాశమే లేదు. ప్రతికూలనం, అనుకూలనం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రతి వ్యక్తి, ప్రపంచం, సమాజం, అందరి వ్యక్తులు తనకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. తాను ఊహించిన విధంగా, ఆశించిన విధంగా జీవితం కొనసాగాలని కోరుకుంటూ ఉంటారు. అందుకు భిన్నంగా, విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తీవ్రంగా కలత చెందడమే గాక ఆవేశాన్ని, కక్షను పెంచుకుంటారు.
తాను ఊహించుకున్న దానికి భిన్నంగా జరగడాన్ని జీర్ణించుకోలేరు. ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తారు. అవసరమైతే అడ్డు తొలగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ విధంగా రక్తపోటును పెంచుకుంటారు. వాస్తవానికి ప్రతికూలత అనేది తనకు తానుగా సృష్టించుకున్నదే. అనుకూలతను ఆశించడం అంటే ప్రతికూలతను భరించలేకపోవడమే కదా. అయితే ఆ ప్రతికూలత అనేది బాహ్య ప్రపంచంలోనిదా లేక అంతరంగంలోనిదా? అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు, పూర్తిగా అంతరంగానికి సంబంధించినదే, మనకు మనంగా సృష్టించుకున్నదే. అజ్ఞానానికి ప్రతిరూపమే, అపరిపక్వతకు చిహ్నమే. అనుకూలం మరియు ప్రతికూలనములు రెండు మన మనసు కల్పనలే, వాస్తవం కాదు. గమనించండి.